కావంది గారి ఖజానా ఖాళీ అయిపోయిందంట. నీ రొట్ట చక్కెర కొట్ట ఇన్నవైతే ఏంద్రా కామంది గారి ఇంట్లో దొంగతనం జరిగిందంట. ఎవడో ఇంట్లో దొరపడి మన తాకట్టు కాగితాలు ఎత్తుపడాట. మంచి పని చేశాడు పున్నప్పుడు ఆడిలు బంగారం కాదు. వంద రోడ్డుకి సిల్లర్ ఉందండి. ఎవరదే లచ్చ ఆడేంటి సప్పుడు? ఏ లచ్చ ఎవడ ఇంట్లో చూపిందే? ఎవడా ఎవడా పరిగెత్తిందే? లచ్చయ్యా కాలు తిరిగి నడిగిపోతాను. రండి చిన్నదొర గారు, ఈ మంగ మీరు మరీ బొత్తుగా మర్చిపోయినట్టున్నారే. ఏ మంగ ఈ మొగుడు ఇంట్లో లేడా? తామరే అండి పని మీద మొదటి బస్సులో పట్నం పంపించి నంగనాశలు అడుగుతున్నారే చేతురా. సరే సరే పోదా, ఎవరైనా చూస్తారు. అయ్యో దొరగారు తొందర చూడు, తెల్లారిందో లేదు. ఏంటి విషయం? విషయం ఏంటని అడుగుతున్నా. విషయం ఏంటంటే మన చిన్న బజార్లో ధరలు మండిపోతున్నాయంట. తెలగపిటికి చాలా డిమాండ్, అందుకే పశువులకు అల్వా మెతక పెట్టుకోవాలని చెప్పుకుంటున్నారు. తర్వాత కంకిపాడులో ఎవరో ఇబుత్ సాములోనంట ఎవడికాడొచ్చి కాళ్ళ మీద పడుతున్నానంట. తీరా ఆరా తీస్తే మా ఊళ్ళో ఎండిస్తే బంగారం శాతాన్ని మోసం చేసిన ఈనాయిగాడంట. జనాలకి నిజం తెలిసి సాగు కొట్టారు, నడుము ఇరిగిపోయింది. ఇది విన్నారా? 20 ఏళ్ళగా సిగబట్టు పట్టుకుంటున్నారే గోయిన్ స్వామి గాడు, అప్పల స్వామి గాడు. ఆ దమయంతి ఇంటి ముందు ఒకటే రచ్చ. నేను ముందని పోటాపాటిగా పోడాడుకుంటుంటే దమయంతి కోపం వచ్చి చీపురు కట్ట తిరిగేసి కొట్ట బండి ఎవరితో అడుగుతూ ఉంటే పెద్దయ్యా నన్ను ఎంత మాట అన్నారో చూసావా? ఊరళ్ళ బండిని నేనేదో దొంగతనాలు తీశానంటున్నారు. నన్ను చూస్తే ఈ బండికి సొంతల్లో ఆటలేదా? ఎవరితో మాట్లాడేది కాస్త తెలుసుకుని మాట్లాడండి, లేదా గొడవ అయిపోద్ది. లోనుంది ఎవరో తెలుసా? దెందులు జమీందార్ మా మామ నరసింగం. బయటకు వచ్చాయంటే మీద కాల్చి పారేస్తాడు. మావాయ్ నీకోసం పోలీసు వాళ్ళు వచ్చారు. మావాయ్ బయటికి రా, పోలీసు వాళ్ళు నేనేదో అడగాలంట. పోలీసులు లోపలేదో కింద మీద పడుతున్నారు. ఫోన్లే పాపను ఊరుకుంటుంటే ఇక్కడ నన్ను ఊపిరి సాలకుండా వాయించేస్తున్నారు. మావాయ్ ఇంకా ఎంతసేపు? లోపల ఏం చేస్తున్నావు? పోలీసు వాళ్ళు నీకోసం కాచుకున్నారు. బయటకు వచ్చి. దొంగ 1 మైలు దూరంలో ఉండగానే ఈ సదాశివం నాడి కొట్టుకుంటుంది. ఇతను జమీందార్ తమ్ముడు. గడాలు పేడు బాబు, బండి తిప్పు. ఎవరాది సార్? దొంగ దొంగ! అయ్యో సార్ దొంగ!
బండి ఇనపెట్టే తెరిచేసావు. నువ్వు ఈ బండి కొట్టుకురావడానికి ఎంతసేపు ఏంటా? బండిని స్పాట్ చేసి నేరుగా వెళ్ళానా? మారుతావలతో స్టార్ట్ కాలా, బయలు కడితే స్టార్ట్ అయింది. ఇంతలో వీసులు ఎవరా అని తిరిగి చూస్తే అదిగో ఆ పోలీసు వాళ్ళు. సరిగా చూసుకోరా. బండి 4 చక్రాల మీద నడపరా. ఎట్లా బండి చూస్తాడా? కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం వయసు కొలుకే అని అర్థం. కడలియే పొంగితే నిండుకున్నమేనని అర్థం. ఈడు పక్క పక్క నవ్విందంటే ఊహు అని దానర్థం. అందగత్తెకు అమ్మాయి పుడితే ఊరి గత్తని అర్థం. అర్థం కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నదులకు బంధుకోటి అని అర్థం. చినుకులే బాలకు బోసి నవ్వులే అని అర్థం. వెళ్ళ వేస్తే చీకటికి అది వేకువౌనని అర్థం. ఎదిరికే నువ్వు ఎముకరిస్తే విజయమని దానర్థం. అర్థం కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం కనులను దోచాయంటే ప్రేమ అని దానర్థం. నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్థం. తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్థం. ప్రాయమే నన్ను దోచిందంటే పండగేనని అర్థం. అర్థం
అశోక్. సిబిఐ స్పెషల్ ఆఫీసర్ మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను. అతను బయలుదేరి 15 నిమిషాలు అయింది. అక్కడి నుంచి వెళ్ళిపోండి.